ఉదయరాగ ఉద్వేగాలు పార్ట్ 15 రచన ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత శ్రీ పాండ్రంకి సుబ్రమణిగారు. జరిగిన కథ. తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు మధుమురళి. ఆ పెళ్లికొడుకు వెళ్ళిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు. తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. అతని పెద్ద కొడుకు సోమశేఖరం, రెండో కొడుకు ఇంద్రకిరణ్. సోమశేఖరానికి మధులిక కంటే ముందు కమలవాణి అనే భార్య ఉన్నట్లు ఇంట్లో తెలుస్తుంది. అందుకు కారణాలు వివరిస్తాడు సోమశేఖరం. మధుమురళి భార్య శివగామి నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తుంది. భర్తను విమర్శిస్తున్న అత్తగారిని వారిస్తుంది మధులిక. కమలవాణి డిప్యూటీ ఎండీగా ఉన్న ఆఫీస్లో ఇంద్రకిరణ్కు ఉద్యోగం వస్తుంది. ఇక ఉదయరాగ ఉద్వేగాలు పార్ట్ 15 చదవండి. ఇంద్రకిరణ్ ట్రైనీగా చేరిన వారం రోజుల తర్వాత అనుకోకుండా కంపెనీ కాంప్లెక్స్ ప్రాంగణంలో అతడికి సోమశేఖరం తటస్థపడ్డాడు. ముఖం చాటేసుకోకుండా కారు వద్ద నిల్చున్న అన్నయ్య వద్దకు వచ్చి పలకరించాడు. ఇక్కడేం చేస్తున్నావురా అన్నయ్యా, ఆఫీస్కి వెళ్లలేదు? తమ్ముడిలో ఇంకా ఆకతాయితనం పోలేదని గ్రహించాడు శేఖరం. వాడేమిటి, ఇంకా బడికుర్రోడా? తను ఎందుకోసం ఇక్కడకు వచ్చాడో, ఎవరికోసం ఎదురుచూస్తున్నాడో తెలియకపోవడానికి? ఇదంతా తెలుసుకొని ఇంటికెళ్ళి వాళ్ల వదినకు, పెద్దలందరికీ చేరవేయడానికన్నమాట. మొత్తానికి వాడు పూర్తిగా వదిన పార్టీగా మారిపోయాడు. నేనిక్కడికి ఎందుకోసం వచ్చానో నీకెలాగూ తెలీదుగాబట్టి ఇంటికొచ్చి తీరిగ్గా చెప్తాలే, ముందు కారెక్కు. ఎందుకు అన్నట్టు అన్నయ్య వైపు చూశాడు ఇంద్రకిరణ్. భోజనం వేళకదా, రెస్టారెంట్కి వెళ్ళి భోంచేసి వద్దాం. ఇప్పుడు వీలుపడదురా అన్నయ్యా, డ్యూటీ ఫస్ట్ కదరా. నేను మా కొలీగ్స్తో కలిసి ఇక్కడి క్యాంటీన్లో తింటాను. లంచ్ టైం అరగంటలోపలే కదా. సాయంత్రం నువ్వెలాగూ ఇంటికి వస్తావుగా, అప్పుడు మనం కలిసి తిందాం. వదిన మనకోసం ఎదురుచూస్తుంటుంది అని విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఇంద్రకిరణ్. శేఖరం ముఖం చిట్లించి చూశాడు. రానూ రానూ వీడికి తలతిక్క ఎక్కువైపోతున్నట్లుంది. అక్కడ వీడికి మధులిక వదినైతే మరిక్కడ కమలవాణి ఏమవుతుందట? బుర్ర ఉపయోగించవద్దు. తన యవ్వన జీవితంలో, ముఖ్యంగా తను చదువుకునే రోజుల్లో తన ప్రేమ వ్యవహారం ఎలా ఆరంభమైందో, ఎంతవరకు వచ్చి ఆగిపోయిందో విపులంగా అందరి ముందు చెప్తున్నప్పుడు వీడక్కడ లేడు. అసలదంతా అలా బాహాటం కావడానికి సూత్రధారి వీడే కదా. అలాంటప్పుడు అన్నయ్యకు ఎదురైన గడ్డు పరిస్థితి గురించి సావధానంగా ఆలోచించి విశ్లేషించుకోలేడు. అంతలో అక్కడికి పర్సనల్ స్టాఫ్తో వచ్చింది కమలవాణి. వస్తూనే అడిగింది, తమ్ముడితో ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. చేంబర్ కిటికీ నుండి చూశాను. ఏమంటున్నాడు? పెడముఖంతో విరుపులతో మెరుపులతో మాట్లాడుంటాడే? నవ్వుతూనే వాళ్ల మధ్య జరిగింది చెప్పాడామెకు సోమశేఖరం. ఆమె తెచ్చిపెట్టుకున్న ముఖంతో అంది, వదినంటే మీ తమ్ముడికి చాలా ప్రేమలా ఉంది. వీడికే కాదు, ఇంట్లోని వారందరికీ ఆవిడంటే మీదు మిక్కిలి అభిమానమే. అందులో వీడికి మరీను వదిన పట్ల హనుమంతుడంతటి భక్తి అంటూ పక్కన నిల్చున్న కంపెనీ డ్రైవర్ వైపు చూపు సారిస్తూ డోరు తెరచి కూర్చోబోయాడు. అప్పుడు కమలవాణి వారించింది, వద్దు శేఖర్, అందర్నీ భోజనాలకి వెళ్ళనీయి. ఇది భోజనాల సమయం, అంతర్గతంగా విలువైన తరుణం. నేను కారు డ్రైవ్ చేస్తాను, రండి, ముందు కూర్చోండి అంటూ డ్రైవర్ సీట్లోకి వెళ్లి కూర్చుంది. అనవరతం ఆమె చుట్టూ, ఆమె ప్రాతకం కోసం తిరిగే తన సిబ్బంది పట్ల ఆమె చూపించిన అక్కర అతడు గమనించకపోలేదు. ఆమెది నేల విడిచి సాము చేసే తత్వం కాదని అతడికి తెలుసు. ఆమె పక్కన కూర్జుంటూ సేఫ్టీ బెల్ట్ బిగించుకుంటూ తన కుడి చేతిని కమలవాణి నడుం చుట్టూ పోనిచ్చాడు సోమశేఖరం. కారు స్టార్ట్ చేస్తూ ఆమె తగ్గకుండా ఇమోషనలీ స్పందించింది. మరింత గట్టిగా, బిగుతుగా అంది ఆమె మరింత కైపెక్కించేలా. సోమశేఖరం పక్కున నవ్వేశాడు. ఉదయం 8 కావస్తోంది. శివగామి అత్తయ్య మామలకు, భర్తకు ఇడ్లీలు, దోసలు ప్లేట్లలో పెట్టి ఇస్తోంది. సాంబార్ కూడా 3 చిన్న గిన్నెల్లో పెట్టి వాళ్ల ముందు కుదురుగా ఉంచింది. ఇడ్లీలు సాంబార్లో ముంచి తిన్న త్యాగరాజు పుష్పవల్లివైపు మెచ్చుకూలుగా చూస్తూ అన్నాడు, నీ కాంచీపురం కోడలు సాంబారు బాగా చేస్తుంది కదూ? దానికామె నవ్వుతూనే స్పందించింది, సాంబార్కేం, కొబ్బరిపచ్చడి కూడా బాగానే చేస్తుంది అని అటు తిరిగి కాస్తంత గొంతు హెచ్చించి అంది. అమ్మా శివగామి, ఇవన్నీ మీ ఆడపడుచుక్కూడా నేర్పించమ్మా. అప్పుడు పక్కనే నిల్చున్న మాధవి స్పందించింది, నేర్చుకుంటున్నానమ్మా. ఊతప్పం, పొంగలు ఇవి కూడా వదిన నేర్పిస్తుందమ్మా.
వదిన ఏవో హయ్యర్ పోస్టుల కోసం పరీక్షలు చదువుతుందిగా, పోటీ పరీక్షల్లో పాసయ్యి ప్రభుత్వ పోస్టుగానీ వస్తే వేరే ప్రాంతానికి వెళ్ళిపోవచ్చుగా, ఆ లోపల అన్నీ నేర్చేసుకుంటాన్లే. ఆ మాటతో భార్యాభర్తలిద్దరూ కొడుకువైపు చూశారు. సంగతేమిటన్నట్టు? అప్పుడు మురళికి సంభాషణలో పాలు పంచుకోక తప్పలేదు. అవును బాబూ, శివగామికి నేచురల్ టాలెంటుంది, బాధ్యతలు తీసుకుని నిర్వహించగల సరైన టెంపర్మెంటుంది. అటువంటి స్త్రీ ఇంట్లో గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోకూడదు. చూశారా ఎంత త్వరగా తెలుగు నేర్చుకుంటుందో, ఎంత చక్కగా తెలుగు మాట్లాడసాగిందో. కొడుకుకి పుష్పవల్లి ఏదో చెప్పబోయేంతలో మాలతీ చంద్రిక ఇద్దరూ ఒకేసారి ప్రవేశించారు. మాలతిని అందరూ ఆశ్చర్యంగా చూశారు. నువ్వెప్పుడొచ్చావు అన్నట్టు. ఏం, నేను రాకూడదా? మాలతి మూతి వంకర్లు తిప్పుతూ అడిగింది. ఏం మాటలే అవి, నిన్నెప్పుడూ రావద్దన్నాం. మెట్టింటికి వెళ్లిన కర్వాత మరీ నల్లపూసవైపోయావు కదా, అందుకే ఆశ్చర్యతోతున్నాం. ఇంతకీ వచ్చిన విశేషం చెప్తావా? ఎందుకు చెప్పను, అందుకేగా వచ్చాను. మా వీధి నుండి, పక్కవాడ నుండి పూలు పండ్లతో మీ ఇంటి తమిళ్ టీచరమ్మ కోసం చాలాసేపట్నుంచి బయట నిల్చున్నారు. ఎందుకొచ్చారోనని అడిగి తెలుసుకున్నారా? ఈసారి నివ్వెరపోవడం అందరివంతయింది. శివగామి అత్తామామల ప్లేట్లలో అల్లం పచ్చడి పెడుతూ, నాకోసమా అని అడిగింది. అవును వదినా, నీకోసమే వచ్చి బయట నిల్చున్నారు. కాసేపు వచ్చి పలికిరించి వెళతావా? శివగామి చేతిగుడ్డతో రెండు చేతులూ తుడుచుకుని మధుమురళి వైపు చూసింది. అదేమిటి నావైపు చూస్తావు? నేనా వాళ్ల కోచింగ్ గైడ్ని అంటూ లేచి వాష్బేసిన్లో చేతులు కడుక్కుని శివగామితో గుమ్మం వైపు నడిచాడు. మొదట సోమరాజు వచ్చి పండ్ల తట్టను శివగామికి అందించాడు. సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో సెక్యూరిటీ అసిస్టెంట్గా సెలెక్టయ్యాను మేడం. హైదరాబాదులో ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత రెగ్యులర్ పోస్ట్ ఇస్తానన్నారు. ఇప్పటికీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడో తెలియదు. గుడ్, మరి మీరెందుకొచ్చినట్టు అని వీరరాఘవ వైపు చూసిందామె. అతడు బాల్రాజు కలిసి ఒకేసారి పండ్లతట్టను అందించారు. మేమిద్దరమూ స్టైపెండరీ ట్రైనీలుగా సెలెక్ట్ అయ్యాం మేడం. ట్రైనింగ్ పీరియడ్లో మేముండడానికి, భోజనాలకి అవసరమైనవన్నీ వాళ్లే చూసుకుంటారన్నారు మేడం. కంపెనీ ఆఫీసు మన ఊరి పొలిమేరనే ఉంది మేడం. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత క్వాలిఫయింగ్ పరీక్ష పడతామన్నారు. అందులో పాసైతే అక్కడే పోస్టులిస్తామన్నారు. అలాగా, గుడ్, కంగ్రాట్స్ అని అటువైపు తిరిగి అడిగింది. మరి మీ సంగతేమిటి వాసు? నాకు గుర్తుండి మీరు 2-3 పరీక్షలు వ్రాశారు. ఎందులో ఫలితం వచ్చింది? అతడు కూడా నవ్వుతూ ముందుకు వచ్చి పూలు పండ్లు ఉన్న తట్టను ఆమెకందిస్తూ అన్నాడు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలో పాసయ్యి ఇంటర్వ్యూకి కూడా వెళ్ళొచ్చాను మేడం. మీరిచ్చిన సలహా ప్రకారమే కుదురుగా కూర్చుని దేహభాషను తగుమోతాదులో చూపిస్తూ హాజరయ్యాను మేడం. నాకు శంషాబాద్ విమానాశ్రయంలో స్టాఫ్ క్లారికల్ క్యాడర్లో పోస్ట్ ఇవ్వచ్చన్నారు. థాంక్యూ మేడం. మరోసారి మీకందరికీ కంగ్రాట్స్ చెప్తూ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడే మీకందరికీ చెప్పాలి. నేర్చుకోవలసిన పనితనాన్ని ఎప్పుడూ ఆపకూడదు. నేర్చుకున్నది చాలని తలపోస్తూ పేనాను పక్కన పెట్టేయకూడదు. గంగమ్మ తల్లి ప్రవహించడం ఆగిపోయినట్లో, ఎండిపోయినట్లో ఎప్పుడైనా విన్నామా? పనితనం కూడా అలాగే నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. పనితనం గలవాడికే విలువుంటుందన్నది ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇంకా కొందరు సక్సీడ్ కాకపోవచ్చు. వాళ్లకు నథింగ్ టు వరీ అని చెప్పండి. మొహమాట పడకుండా నా వద్దకు రమ్మనండి. నిరాశ చెందకుండా మరొక ప్రయత్నం చేయమనండి. వాళ్ల ముందున్న ఆప్షన్ అదొక్కటేగా అని అక్కడ నిల్చున్నవారందరికీ చేతులూపుతూ మధుమురళి చేతిని అందుకుని వెలక్కి తిరిగింది శివగామి. మాధవి, చంద్రిక, మాలతి ముగ్గురూ అక్కడున్న పూలతట్టలను, పండ్లతట్టలను అందుకుని శివగామి వెనక నడిచారు. ఎందుకో మధుమురళికి శివగామి పక్కన నడుస్తుంటే ఎప్పుడో చదివిన కవిగారి పద్యం అసంకల్పితంగా గుర్తుకొచ్చింది. గుండెలో ఆర్ద్రత చోటు చేసుకుంది. అశ్రువులు నన్నెప్పుడు ఆదుకుని ఉండాలి. అశ్రువులు లేనట్టి అసువులేల నాకు. సహాయం చేయడం కాదు ముఖ్యం, ఆ సహాయాన్ని నిశ్శబ్దంగా, నిరాడంబరంగా చేస్తూ పోవడంలోనే ఉంది ఔన్నత్యం. ఏదీ ఎదురుచూడకుండా పంచుకుంటూ పోవడంలోనే ఉంది సౌజన్యత. కాసేపటికి ఉపాహారం తీసుకోవడం పూర్తయిన తర్వాత అందరూ హాల్లో తీరువడిగా కూర్చున్నారు. అప్పుడు చంద్రిక అక్క ఎదురుచూడని రీతిన ఆసక్తికరమైన విషయాన్ని లేవనెట్టింది. వదినా, నువ్వు బాగా పాటలు పాడతావటగా, నీ కంఠస్వరం బాగుంటుందటగా. ఆ మాటకు శివగామి జర్కింకు లోనైనట్టు చూస్తూ అడిగింది. అలా అని ఎవరు చెప్పారు? ఇంకెవరు, మా చెల్లి చంద్రికే. ఇప్పుడుగాని తమిళనాడులో ఉన్న మీ ఊరెళ్ళితే మళ్ళీ ఎప్పుడొస్తావో, నాకోసం ఓ పాట పాడవో? పుష్పవల్లి కూడా తలూపింది, కోడలువైపు చూసి పాడమని ప్రోత్సహిస్తూ. ఇక తప్పదన్నట్టు తేల్చుకున్న శివగామి మెల్లగా లయాన్వితంగా పాడనారంభించింది. అలైపాయుదే కన్నా అలైపాయుదే. సుస్వరంతో పాడిన ఆ పాటకు అందరూ మైమరిచారు. మెచ్చుకోలుగా తప్పట్లు కొట్టారు. మాధవి చెంగున లేచి వెళ్లి వదినను కౌగలించుకుంది. మధుమురళి చిన్నగా నవ్వి
సుతారంగా లేచి నిల్చొని తన గదివైపు నడిచాడు. మురళీలో కనిపించిన ముఖభావాన్ని గమనించిన శివగామి కూడా సౌమ్యంగా లేచి ఇప్పుడొస్తాను అని అతన్ని అనుసరించింది. గదిలో అతన్ని అందుకుంటూ అంది, నా పాట నచ్చలేదా? అతడు నిదానంగా తిరిగిచూసి అన్నాడు షర్ట్ మార్చుకుంటూ. బావుంది కాని నువ్విలా చేస్తావనుకోలేదు శివగామి. నేనేమి చేశాను? చెప్తే కదా తెలిసేది. చెప్తాను, చెప్పకుండా వెళ్ళిపోనుగా. సరే, ఇప్పుడు విషయానికొస్తున్నాను. సావధానంగా విని బదిలియ్యి. హాల్లో కూర్చున్న అంతమందిలో నువ్వు తప్ప మరెవ్వరైనా తమిళ వ్యక్తి ఉన్నారా అక్కడ? లేరని బదిలిచ్చిన్నామే. అలాంటప్పుడు తమిళ పాట పాడటమేమిటి? విద్యావంతురాలివి, తోటివారి మనోభావాలను అర్థం చేసుకోగలగాలి. ఒకటో రెండో తెలుగు పాటలు నేర్చుకున్నావు కదా, వాటిలో ఒకటి పాడవచ్చు కదా. ఇందులో భాషాభిమానం చూపించాల్సిన అవసరమేమొచ్చింది? శివగామి బదులివ్వలేదు. మధుమురళి ముఖంలోకి రవంతసేపు విస్ఫారిత నేత్రాలతో చూసి, నేనిప్పుడు నా తరఫున మాట్లాడవచ్చా నా ప్రియసఖా? అందామె అనునయంగా. అన్నాడతను. అప్పుడామె చెప్పసాగింది. తొలి అంశం అది పాట కాదు, క్లాసికల్ టచ్తో కూడుకున్న కీర్తన. శ్రీకృష్ణుడిపై భక్తితో తంజావూరికి చెందిన ఊతుక్కాడు సుబ్బయ్యర్ రాసిన సుందర కీర్తన. ఇక రెండవది, నాకున్న తమిళ భాషాభిమానం గురించి ప్రస్తావించారు. అది కూడా చెప్తాను. సంగీతకళ భాషలకు జాతులకు అతీతమైన జీవస్రవంతి. ఒక తమిళ కీర్తన పాడానని అలా అనుకున్నారే? మరి మా కాంచీపురం సంగీత సభలలో, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మద్రాసు మ్యూజిక్ అకాడమీలో, వివిధ చెన్నై గానసభలలో అన్ని చోట్ల నలుదిశలా తెలుగు కీర్తనలే వినిపిస్తాయి. ఎంతటి గొప్ప వాగ్గేయకారుడైనా త్యాగయ్యవారి తెలుగు కీర్తనను తను వినిపించే కచ్చేరీలో మేజర్ కీర్తనగా పాడి వినిపించకపోతే అది రక్తికట్టదు. వాళ్లు పాడే ప్రతి కీర్తనలోనూ భక్తిభావం పొంగి పొర్లుతుంది. అంతెందుకు, కొందరు గొప్ప తమిళ వాగ్గేయకారులు తెలుగు నేర్చుకుని స్వయంగా తెలుగులో కీర్తనలు రాశారు, పాడి వినిపించారు. ఉదాహరణకి శ్యామాశాస్త్రిగారు, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, మైసూరు వాసుదేవాచారి. వీళ్లను సంగీతాభిమానులు మరచిపోగలరా? మీరే చెప్పండి సర్. ఇక్కడ మరొకటి కూడా చెప్పాలి. స్వాతంత్ర్య పోరాట విప్లవ కవి సుబ్రహ్మణ్య భారతి 3 భాషలు నేర్చుకున్నాడు. 1 తన మాతృభాష తమిళం, 2 తన కుటుంబ సంప్రదాయ భాష సంస్కృతం, 3వ భాష కూడా నేర్చుకున్నాడు. అదేమిటో తెలుసా మురళీసర్? తెలియదన్నట్టు తల అడ్డంగా ఆడించాడతను. అప్పుడామె తన వాక్యాన్ని పూర్తిచేసింది. తెలుగు అని ఒత్తి పలుకుతూ. దానికతడేమీ అనలేదు. షర్టు మోచేతులకు బటన్లు వేసుకుంటూ బయటకు నడిచాడు. అప్పుడామె అతన్ని ఆపింది. మీ అసహనం ఇంకా తగ్గలేదా? అతడు నోరు విప్పకుండా ముందుకు కదలబోయాడు. ఆమె అతన్ని మళ్లీ ఆపింది. ఆపుతూ అడిగింది, ఏమీ చెప్పరా? నథింగ్. నథింగ్ అంటే? యు ఆర్ రైట్, ఫుల్లీ రైట్. కీర్తన ఏ భాషలో ఉన్నా అందులో ఉండాల్సింది భక్తిభావన. అదే ప్రధానాంశం. ఎజిటేట్ నాట్. ఆ మాట విన్నంతనే ఆమె పట్టరాని సంతోషంతో అతన్ని పరుగున వెళ్లి కౌగలించుకుంది. థ్యాంక్యూ, థ్యాంక్స్ ఎలాట్ అంటూ. ఇంకా ఉంది. ఉదయరాగ ఉద్వేగాలు పార్ట్ 16 త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com సందర్శించండి. థ్యాంక్యూ.